ఉదయకాంత్ గారు, ఇప్పుడు కొంతమంది ల్యాండ్ కబ్జా పెట్టింటారు. మీరు ఎక్కడో ఉంటారు. మీ ల్యాండు సపోజు ఒక హైదరాబాద్లో ఎవరో ఒక ఎంప్లాయీ ఉంటాడు. ఆయన కొని ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు వేరే ఊరికి. ఆయనకు తెలియకుండా ఆయన ల్యాండ్ ఎవరైనా కబ్జా పెట్టి ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో అతనికి న్యాయం జరగకపోతే అతను ఏం చేయాలి? ఒకవేళ మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళిపోయినారు, వచ్చి చూడగానే మీ ప్రాపర్టీ వేరే వాళ్ళ కబ్జాలో ఉన్నది, మీరు ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు బుక్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి ఒకవేళ నిజంగానే వాళ్ళు ట్రెస్పాస్ చేస్తే అది క్రిమినల్ కేసు అయితే కనుక వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. అది పోలీస్ స్టేషన్లో మనకున్న రెమెడీ. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే సివిల్ కేసెస్లలో పోలీసులు ఎక్కువ ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి SOPs ఉన్నాయి కాబట్టి దాని మీద పోలీసులు ఎక్కువ ఇంటర్ఫియర్ కారు. ఎందుకు వచ్చిన పంచాయతీ సివిల్ కోర్టు పంపిస్తే అయిపోతుంది కదా. వాళ్ళకున్న క్రిమినల్ కేసుల పరిష్కరించుకోవడానికి ఇవాళ రేపు పోలీసు వాళ్ళకి టైం ఉండలేదు. అటువంటి సిచ్యువేషన్లో కొత్తగా ఏదో కేసు వచ్చింది, సివిల్ కేసుకి సంబంధించిన సివిల్ రెమెడీ ఉండగా కూడా మా దగ్గరకు వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారు, కంప్లైంట్ తీసుకుంటారు. ఇమీడియట్గా సివిల్ ఇన్ నేచర్, గో అండ్ అప్రోచ్ సివిల్ కోర్ట్ అని చెప్పేసి మీకు కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ ఎక్నాలజ్మెంట్ ఇచ్చి పంపిస్తాం. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, పోయి ఆ ఫైల్ పట్టుకొని మనం కోర్టులు వేస్తాం. కోర్టులు వేస్తే ఇంక అప్పుడు మొదలవుతుంది దండయాత్ర. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోండి. అక్కడ మనకి కోర్టులో కేసు వేయాలన్నా కూడా సూట్ ఫర్ ఎవిక్షన్ వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా రికవరీ ఆఫ్ పొజిషన్ వేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు మన జీవితకాలం గడిచిపోతుంది, సంపాదించుకున్న పైసలన్నీ వృధా అయిపోతాయి. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే మనం ప్రాపర్టీ కొన్నామో, ప్రాపర్టీ కొన్నప్పుడు మనకు లీగల్ ఇష్యూస్ ఉండద్దు కాబట్టి దానికి ఫస్ట్ ఫెన్సింగ్ వేసుకొని ఒక బౌండరీ వేసి పెట్టుకోండి. దాని తర్వాత సో దట్ ఎవరు కూడా మన ప్రాపర్టీని కబ్జా పెట్టరు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎప్పుడు చెప్తాం, మళ్ళీ కూడా చెప్తున్నాను.